11th వీక్ నామినేషన్స్‌కు ఓటింగ్ సరళి ఎలా ఉంది? సెకండ్ డే మార్నింగ్ వరకు ఉన్నటువంటి ఓటింగ్ సరళిని గనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే, ఓటింగ్‌లో చాలా తేడా వస్తుంది. మొన్నటికి, నిన్నటికి ఎంత తేడా ఉందో, నిన్నటికి ఇవాల్టికి కూడా అంత తేడా ఉంది. చాలా అంటే చాలా. మీరు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేరు. భరణి గారి ఓటింగ్ ఏంట్రా ఇలా దూసుకెళ్తుంది అనిపిస్తది. బుల్లెట్ రైల్‌లాగా దూసుకెళ్తుంది భరణి గారి ఓటింగ్ అయితే. ఇమాన్యుయల్ వెనకపడ్డాడు. భరణి గారు ముందుకొచ్చారు. ఇమాన్యుయల్ వెనకబడ్డాడు. భరణి గారు ఒక దశలో ఏమో వీకెండ్ వరకు కూడా చెప్పలేము. కళ్యాణ్ ఓటింగ్ కి పోటాపోటీగా వెళ్ళేలా ఉన్నది భరణి గారి ఓటింగ్ చూస్తే. చాలా పెరిగింది. భరణి గారి ఓటింగ్ చాలా అంటే చాలా పెరిగింది. కళ్యాణ్ ఓటింగ్ ఉంది. కళ్యాణే ఇవాళ టాప్ గా ఉన్నాడు. కళ్యాణే టాప్ ప్లేస్ లో వెళ్తుండు. మేబీ రీజన్ తనుజ ఓటింగ్ మేబీ నాకు అనిపిస్తుంది అటు కళ్యాణ్కి అండ్ ఇటు భరణి గారికి వీళ్ళిద్దరికి కళ్యాణ్ తనుజ ఓటింగ్ స్ప్లిట్ అవుతుందేమో అనేది అనిపిస్తుంది. ఇప్పుడు తనుజకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైనా వీడియో చూస్తే మీరు కామెంట్ చేయండి. మీరు తనుజ నామినేషన్ లో లేదు కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా కళ్యాణ్కి ఓట్లు వేస్తున్నారా, భరణి గారికి ఓట్లు వేస్తున్నారా? ఎందుకంటే నిన్నటికి ఇవాళకి భరణి గారి ఓటింగ్ లో చాలా తేడా వచ్చింది. భరణి గారు నిన్నటి వరకు చూస్తే కళ్యాణ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉండు, సెకండ్ ప్లేస్ లో ఇమాన్యుయల్ ఉండు, థర్డ్ ప్లేస్ లో భరణి గారు ఉండే. కానీ ఈ రోజు కనుక చూస్తే కళ్యాణ్ ఓటింగ్ కొంచెం స్లోగా తగ్గుతుంది. కాకపోతే ఆయన టాప్ లోనే ఉన్నాడు కళ్యాణ్, అది నో డౌట్ ఇక. కాకపోతే భరణి గారి ఓటింగ్ చాలా పెరిగింది. భరణి గారి ఓటింగ్ 20కి వచ్చేసింది. 20% ఓటింగ్ లో ఉంది. కానీ ఇమాన్యుయల్ ఓటింగ్ తగ్గింది. ఇదే చెప్పాల్సింది. ఇమాన్యుయల్ ఓటింగ్ ఆల్మోస్ట్ 15%, 14% దగ్గర ఉంది. భరణి గారిది 20 ప్లస్ కూడా ముందుకు వెళ్ళేలా ఉంది. కొంతమంది కొన్ని ప్లేస్లలో చూస్తే భరణి గారు ఆల్మోస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది భరణి గారికి అండ్ ఇమాన్యుయల్ కి. ఆల్మోస్ట్ కళ్యాణ్ దగ్గర 30% ఓటింగ్ కూడా ఉంది భరణి గారికి కొన్ని ప్లేస్లలో చూస్తే. అంటే 70,000, 80,000 అలా పోల్ అయ్యేటటువంటి ప్లేసుల్లో కనుక చూస్తే భరణి గారిది చాలా ముందంజలో ఉంది. అఫ్ కోర్స్ కళ్యాణ్ ని మాత్రం క్రాస్ చేయట్లే. కళ్యాణ్ది 40%, 38 ఇలా కొంచెం డౌన్ అవుతుంది. ఫస్ట్ రోజు చూస్తే కళ్యాణ్ ని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. 60% ఓటింగ్ ఉంది. ఏంట్రా ఇది ఇట్లా పడ్డది ఏంది అనిపించింది. అంటే అప్పుడు ఏమనుకున్నాం అంటే ఓకే మేబీ 60% అంటే అటు తనుజకు సంబంధించినటువంటి ఫ్యాన్స్ ఎవరైనా వేస్తున్నారేమోలే అనుకున్నాం. కానీ సెకండ్ డే చూస్తే అది బాగా తగ్గేసి 50% దాకా వచ్చేసింది. 50 కొంత ఇంకొంచెం తగ్గుతూ వస్తూ ప్రస్తుతానికైతే 38, 39, 40 ఇలా ఎక్కడ చూసినా కూడా ఏ సైడ్ లో చూసినా కూడా ఈ స్థాయిలో అయితే కళ్యాణ్ ఓటింగ్ ఉంది. భరణి గారిది 35 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు కళ్యాణ్ది 39, 40% ఓటింగ్ ఉన్న ప్లేస్లలో భరణి గారిది 35% దాకా వెళ్ళింది ఓటింగ్. అంటే అర్థం చేసుకోండి, భరణి గారిది విపరీతంగా ఈ రోజుకి నిన్న ఈవినింగ్ నుంచి ఈ రోజు మార్నింగ్ వరకు కనుక చూసినట్లయితే భరణి గారి ఓటింగ్ బీభత్సంగా పెరిగింది. ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఈ స్థాయిలో భరణి గారికి ఓటింగ్ పడుతుందా అని. కానీ ఆయన కొంత ప్లస్ ఏంటంటే మొన్న నామినేషన్స్ టైంలో తను డిపెండ్ చేసుకునే విషయం కావచ్చు, ఇమాన్యుయల్ నువ్వు గేమ్స్ ఆడలేకపోతున్నావు అంటే నీకంటే బెటర్ గా అడిగా నేను వచ్చినప్పుడు టాస్క్ అని ఆయన చూపించుకోవడం, అంటే ఆ డిపెండింగ్ లో కరెక్ట్ పాయింట్స్ వదిలాడు అనిపించింది. దాని పరంగా అదే విధంగా అదే రేంజ్ లో ఫైర్ కూడా వచ్చింది. ఆ కారణంగా ఆయన కొంత కనెక్షన్ అయితే పెరిగింది. ఆల్మోస్ట్ ఆయన ఓటింగ్ అయితే పెరుగుతుంది. ఇమాన్యుయల్ అంత టాస్క్లు ఆడి అంత ఇప్పుడు బయట కావచ్చు, జబర్దస్త్ కావచ్చు, ఇట్లాంటి షోస్ కావచ్చు చాలా చేస్తాడు కాబట్టి ఎక్కువ మంది కనెక్షన్ ఉంటుందేమో అనుకున్నాం. కానీ మేబీ ఇప్పుడు చాలా రోజుల తర్వాత అతను నామినేషన్స్ లోకి వచ్చాడు. 11th వీక్ లో వచ్చి నామినేషన్ కి. అంటే ఇక ఆయన ఓటింగ్ మీరు చూస్తే చాలా తక్కువ ఉంది. అసలు కొన్ని ప్లేస్ లో 9% ఓటింగ్ ఉంది, కొన్నిట్లలో 11, 12 అటు ఇటు యావరేజ్ గా మనం చూసుకుంటే అన్నిట్లలో యావరేజ్ గా చూసుకుంటే కొంచెం ఎక్కువ 2 లక్షలు 3 లక్షలు ఓటింగ్ జరిగే అట్లాంటి ప్లేస్లలో కనుక చూస్తే ఓకే 14% వరకు అయితే ఇమాన్యుయల్ ఓటింగ్ నడుస్తుంది. భరణి గారిని ఇక నాకు తెలిసి ఈ వారం మొత్తం కూడా భరణి గారి పెరుగుతూ వచ్చింది కాబట్టి భరణి గారిది ఇక తగ్గుతుంది అని అయితే నాకు అనిపించట్లే. మేబీ ఇమాన్యుయల్ పెరుగుతుందో మరి తెలియదు. ఈ ఫ్యామిలీ వీక్ కాబట్టి కొంత ఏమున్నా ఎమోషనల్ జర్నీ ఉంటుంది ఫ్యామిలీ వీక్ లో. ఈ టాస్క్ లాంటి చూపించుకునేది అయితే ఉండదు. చూడాలి మరి ఇంకా ముందు ఇమాన్యుయల్ కి అంత అవకాశం దొరుకుతుందా పెంచుకునే అంత లేదనేది చెప్పలేము. అదే విధంగా అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే ఇటు భరణి గారు కావచ్చు, ఇటు ఇమాన్యుయల్ కావచ్చు, వీళ్ళ ఓటింగ్ పెరగాలన్నా తగ్గాలన్నా ఎక్కువ తనుజ ఫ్యాన్స్ వాళ్ళదే ఎక్కువ మెజారిటీ ఉంటుంది. వాళ్ళే డిసైడ్ చేసేటట్టు సిచ్యువేషన్ ఉంది. అటు కళ్యాణ్కి ఎప్పుడైనా 30%, 33 వరకు కళ్యాణ్కి జనరల్ గా ఉంది ఓటింగ్. ఎప్పుడు తనుజ నామినేషన్స్ లోకి వచ్చినా కూడా అలా ఉంటుండే. కాకపోతే ఇప్పుడు కొంచెం 40% అక్కడ దాకా వెళ్ళిందంటే ఆ కొద్ది పెరిగిన పర్సంటేజ్ ఓటింగ్ నాకు తెలిసి మేబీ ఇప్పుడు కళ్యాణ్ తనుజ వాళ్ళిద్దరు ఉంటే బాగుంటది అనే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం కళ్యాణ్కి ఓట్లు వేస్తుండొచ్చు. ఆ 10% ఆ ఓట్లు అయితే పడుతున్నాయి. నేను నా ఎనాలిసిస్ ప్రకారం అయితే అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసే వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే
మీరు అవును మేము కళ్యాణ్కి తనుజకి వేస్తాం, తనుజ నామినేషన్స్ లోకి వస్తే తనుజకే వేస్తాం, తనుజ లేదు కాబట్టి కళ్యాణ్ మాకు సెకండ్ ప్రియారిటీ కాబట్టి కళ్యాణ్ మేము ఓటేస్తున్నాం అనుకుంటే కామెంట్ చేయండి. చూసే వాళ్ళు కూడా అర్థమవుతుంది, ఓహో ఇలా వెళ్తున్నారా కొంతమంది. బర్ని గారికి వేస్తే బర్ని గారికి కూడా ఇష్టమని చెప్పండి, ఇమాన్యుల్కి వేస్తే ఇమాన్యుల్ కూడా ఇష్టమని చెప్పండి. దాంట్లో ఏం లేదు. ఆ రకంగా సెకండ్ థర్డ్ ప్లేస్ లో అయితే వీళ్ళు కొనసాగుతున్నారు. నాకు తెలిసి బర్ని గారు సెకండ్ లో ఆయన బాగా వేసినట్టే అనిపిస్తుంది. చూద్దాం ఇక. నాకు తెలిసి ఇంత పెరుగుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, ఎందుకంటే 10, 12, 14 ఇట్లా 17 ఇలా ఉంటుండే. 20 అబోవ్ దాకా వెళ్ళిపోయిండు. 20+ అయితే ఎక్కడ చూసినా 20+ అయితే ఉంది ఖచ్చితంగా. కాబట్టి కొన్ని ప్లేస్లు ఇంకెక్కువ 30, 35 దాకా కూడా ఉంది చెప్తున్నా కదా. అదంతా మనం చూసుకుంటే 30 వరకు కూడా ఈ 30 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. 30 లేకపోయినా ఒకవేళ ఇమాన్యుల్ కు పెరిగింది అనుకో పర్సెంటేజ్ ఓటింగ్, అప్పుడు బర్ని గారిది కొంచెం తగ్గవచ్చు. అంటే మనం అందరిది చూడాలి కాబట్టి దాంట్లో ఆయన కొంచెం ఏమైనా తగ్గొచ్చు. కానీ 25% ఓటింగ్ అయితే బర్ని గారు క్రాస్ అవుతారు అని అయితే నేను అనుకుంటున్నా. ఇక ఇటు చూస్తే ఇక తర్వాత ప్లేస్ లో కనుక డేమాన్ పవన్, కొన్ని ప్లేస్లలో డేమాన్ పవన్ ఓటింగ్ బాగుంది, కొన్ని ప్లేస్లలో అంతగా లేదు. మనం ఆన్ అండ్ యావరేజ్ గా తీసుకుంటే డేమాన్ పవన్ ఓటింగ్ 12%, 10 నుంచి 12 ఆ మధ్యలో డేమాంది నడుస్తుంది. అంటే డేమాంది కాన్స్టెంట్ గా అలానే మూవ్ అవుతుంది కాబట్టి 9 నుంచి 10, 12 అట్లా మాక్సిమం ఒకవేళ ఉంటే 12 వరకు వచ్చే ఛాన్సెస్ అయితే 12 వరకు ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ప్రెసెంట్ సిచ్యువేషన్ లో. దాని తర్వాత ప్లేస్ లో కనుక చూస్తే దివ్యది అండ్ సంజన గారిది పోటాపోటీగా నడుస్తుంది. కొన్ని ప్లేస్ లో దివ్యది బెటర్ గా ఉంది, సంజన గారిది తక్కువ ఉంది. కొన్ని ప్లేస్ లో సంజన గారు ఎక్కువ ఉంది, దివ్య తక్కువ ఉంది. ఈ విధంగా వారిద్దరిది ఉంది కాబట్టి నాకు తెలిసి ఈ ఇద్దరిలో నాకు డేంజర్ గా వెళ్ళేటట్టు, ఎందుకంటే 5%, 6% ఈ రకం ఇదే ఉంది వీళ్ళిద్దరి మధ్యలో. 5, 6, 4 కూడా వెళ్తుంది, కొన్ని చోట్ల 3 కూడా ఉంది. అంటే మాక్సిమం ఒకవేళ ఎలిమినేషన్ కనుక జరిగితే సంజన గారు లేదంటే దివ్య. మీరు అనుకోవచ్చు సంజన గారు బాగానే ఉంది కదండి, ఆమె మీద నెగిటివ్ ఏం లేదు కదా అంటే, మరి ఓట్లు వేయట్లేరు మీద నేనేం చేయను, ఓట్లు వేయట్లేరు కాబట్టి ఒక విషయం చెప్తా, మళ్ళీ సామెత చెప్పిన అనుకోవద్దు. ఎందుకో ఎప్పుడు నాన్న వెనకబడ్డాడు అని అంటారు కదా, నాకెందుకో ఈ వారం ఓటింగ్ లో కనుక చూస్తే అమ్మ ఎందుకో వెనకబడ్డది ఓటింగ్ తెచ్చుకోవడంలో అని అయితే నాకు అనిపించింది. మేబీ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ లో ఉంది కాబట్టి ఆమె వాళ్ళ థర్స్డే రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తారు, అప్పుడు వరకలు ఏమైనా ఓటింగ్ ఏమైనా చేంజెస్ వస్తాయో చూడాలి. ప్రస్తుతానికైతే దివ్య అండ్ సంజన గారు ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉండరు. సంజన గారికి ఎక్కువ కొంచెం అవుపడు ఎడ్జ్, ఆమెకే కొంచెం తక్కువ అనిపిస్తుంది. ఎక్కువ ప్లేస్లలో సంజన గారే కొంచెం తక్కువ ఓటింగ్ తో ఉన్నది. ఆ విషయం బట్టి నేను చెప్తున్నా, అమ్మ ఎందుకో వెనకబడ్డది ఓట్లు తెచ్చుకునే విషయంలో అనిపించింది. చూద్దాం, ఇంకా 1-2 డేస్ ఉంది కాబట్టి మీరు ఒకవేళ సంజన గారు ఉండాలి, దివ్య కంటే బెటర్ సంజన గారే ఉండాలి హౌస్ లో అనుకుంటే సంజన గారికి ఖచ్చితంగా మీరు హాట్‌స్టార్ లో వేయాల్సిందే, మిస్డ్ కాల్స్ ఇచ్చుకోవాలి, అది చేయండి. ప్రస్తుత ఓటింగ్ అయితే ఇలా ఉంది. మరియు ఈవినింగ్ వరకు ఉన్నటువంటి అప్డేట్స్ చూసుకొని మళ్ళీ ఈవినింగ్ ఓటింగ్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి, మీ ఒపీనియన్ నిర్భయంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.